నమస్తే. శ్రీ గురుభ్యో నమః. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉజ్జిత్వాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూపాషాఢ్య తల్లి శ్రీమాత శ్రీమాత్రే నమః. జూలై మాసంలో రెండవ పక్షానికి 2026లో అసలు గ్రహస్థితి ఎలా ఉంది, ఈ గ్రహస్థితికి అనుగుణంగా ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటుందో చెప్పుకునే ముందుగా గ్రహస్థితిని చెప్పుకుందాం. గ్రహస్థితి కనుక చూసినట్టయితే రాహు కుంభంలో ఉంటాడు, మీనంలో శని ఉంటుంది. కుజుడు మాత్రం మరి మేషంలో నుండి వృషభంలోకి మారి ఉన్నాడు. అలాగే రవి బుధులు ఇంతకు ముందు ఉన్నట్టుగానే మనకు మిథునంలో ఉంటారు. ఇక గురువు మనకి కర్కాటకంలో ఉంటారు. ఇంతకుముందు మొదటి పక్షంలో ఉన్నటువంటి శుక్రుడు నెమ్మదిగా సింహరాశిలోకి వస్తాడు. సింహంలో ఇప్పుడు కేతువు శుక్రుడు కలిసి ఉండడం అనేటువంటిది ఈ రెండవ పక్షంలో ఉన్నటువంటి జూలై మాసంలో మనకు ఆ గ్రహాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు జరుగుతాయి అన్నది మనం గ్రహించాలి. దీనికి అంటే మనం ఒక ద్వాదశ మాసాలకు కనుక చూసే ముందు ఒక మాట చెప్పుకోవాలి. ఎందుకు అంటే అసలు ప్రతి మాసంలో నిజంగా మా గతి మారుతుందా, మా స్థితి మారుతుందా అనే వాళ్ళు అనేకం కనిపిస్తూ ఉంటారు. నిజంగా గతి స్థితి మారుతుందా అంటే ఇది దేని మీద ఆధారపడుతుంది అంటే గ్రహాల యొక్క గతులను బట్టి, గ్రహాల యొక్క యుతిని బట్టి, గ్రహాల యొక్క స్థితిని బట్టి, దృష్టిలను బట్టి మార్పు అనేది అయితే ఉంటుంది. అయినా ఇవి ఎంతవరకు ఉన్నా ఈ కోటాను కోట్ల ప్రజల్లో కొంతవరకే ఈ పర్సంటేజ్ కనబడుతూ మిగతాది, ఎందుకంటే మనం చెప్పిన తర్వాత మీరు అన్నట్టుగా కొంత కనిపిస్తుంది కానీ ఇంకా అంతా అయితే కనిపించట్లేదు అంటుంటారు. అంతా కనిపించాలి అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటి పని ఏంటి అంటే తప్పనిసరిగా మీ జన్మజాతకాన్ని మీకు వీలైన చోట వీలైన వాళ్ళతో చూయించుకోవడం అనేది మంచిది. జన్మజాతకంలో ఉన్నటువంటి వాటికి అనుగుణంగా ఇప్పుడు మనము ఈ మారుతున్నటువంటి గ్రహాలకి ఎలా ఉంటుంది, ఇది సర్వసాధారణంగా అందరికీ కలిపి చెప్పేటువంటి గ్రహస్థితి. కాబట్టి గ్రహస్థితి మారినప్పుడు మన యొక్క జాతకం ఎలా ఉంటుంది అన్నది ద్వాదశ రాశులకు మనం చెప్పుకుంటూ వస్తుంటాం. ఆ విధంగా ఇప్పుడు ఒక్కొక్క రాశికి మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి గ్రహస్థితి కనుక చూస్తే లగ్నంలో శని ఉన్నాడు, ద్వితీయంలో కుజుడు ఉన్నాడు, చతుర్థంలో బుధరావులు ఉన్నారు, పంచమంలో గురు శుక్రుడు ఉన్నారు, ఇక షష్టమంలో కేతు ఉన్నాడు, వ్యయభావంలో రాహు ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే అన్నింటికి మించి వీళ్ళకి సంతాన విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే పంచమంలో గురు శుక్రులు ఉన్నారు, రెండు కూడా శుభ గ్రహాలు, ఇది బాగుంటుంది. అట్లాగే మనకి లగ్నంలో శని ఉన్నాడు. ఇది కొద్దిగా మనం చూస్తూ ఉన్నట్టయితే ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అంటే కుజుడు ముఖ్యంగా తృతీయ రాశి సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఎలా ఉంటుందంటే ఉద్యోగంలో దాదాపు సాధారణమైనటువంటి అంటే హై కాకుండా సాధారణ స్థితి ఉంటుంది. కుటుంబంలో మాత్రం మంచి సహాయ సహకారాలు ఉంటాయి. మానసికంగా ఉత్సాహం ఉంటుంది. అట్లాగే ఆ మానసికంగా ఉత్సాహం ఉండడం వల్ల చాలా వరకు కొన్ని చేర్పులు మార్పులు చేసుకోగలుగుతాం, ఆనందంగా ఉండగలుగుతాం. అలాగే వ్యాపారంలో మంచి రొటేషన్ అయితే ఏర్పడుతుంది. పెడుతూ ఉంటాం, వస్తూ ఉంటుంది అంటారు కదా, అలాగా పెట్టుబడులు పెట్టడం, లాభాలు రావడం అనేటువంటిది ఉంటుంది. మధ్యమ లాభాలు, అలా అంటే హై ఎక్కడికో వెళ్ళిపోతామని కాదు కానీ దాదాపుగా మధ్యమ లాభాలు ఉంటాయి. విద్యార్థులకు నిరుద్యోగులకు మంచి అంటే ఉద్యోగం వచ్చేటువంటి ఆశాజనకంగా ఉండేటువంటిది కనిపిస్తుంది. అలాగే అనారోగ్య భావనలు మాత్రం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్యాన్ని మనం సరిగ్గా ఉంచుకోవాలంటే కొన్ని ఆహార నియమాలు కానీ, నిద్ర వ్యవస్థలో కానీ కాస్త లేదు యోగా, వాకింగ్ లాంటివి కానీ ఇవి చేసుకున్నట్టయితే ఆరోగ్య విషయంలో బాగుంటుంది. అందువల్ల మనకు పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. కొంచెం గ్రహాల అననుకూలతను సమన్వయం చేసుకోవడం, పట్టుదల, నిష్ట, అనుకున్న పని చేయడం కోసం సంకల్ప బలం ఉన్నట్టయితే చక్కగా ఉంటుంది అని చెప్పచ్చు. ఇప్పటి వరకు మీరు ఈ గ్రహస్థితిని చూశారు కాబట్టి ఈ గ్రహస్థితి మరి ఇలా ఉన్నప్పుడు ఎవరం కూడా కష్టాలను ఆశించాం, ఎవరు కూడా కష్టాలు ఇష్టపడం. అయినా గ్రహస్థితి ఇలా ఉంది. ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అందరికీ ఆశాజనకంగా ఉండే విధంగా ఉండాలన్నదే ఉంది.
కాబట్టి మనకు తప్పనిసరిగా కావాల్సినటువంటిది దైవానుకూలం, అలాగే గ్రహాల యొక్క అనుకూలత కావాలి. మనం ఏది ఏమన్నా గ్రహాల సంచారాన్ని బట్టి ఉంటుంది, కానీ మనకు అనుకూలించే విధంగా ఉండాలి అంటే మనం పుట్టినరోజు తెచ్చుకున్న ప్రారంభాన్ని బట్టే ఉంటుంది. పుట్టినప్పుడు మనం తెచ్చుకున్నటువంటి ప్రారంభం వల్ల కొన్ని యోగించేవి, కొన్ని యోగించేవి ఉంటాయి. అయినప్పటికీ ఇలాగ మనం ఏదైతే గోచారం చూస్తూ ఉన్నామో, గోచారంలో జరిగేటువంటి మార్పుల వల్ల కొంత ఉపశమనం పొందడానికి మాత్రం లాభం ఉంటుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ మాసంలో అవునన్నా కాదన్నా మరి గురువు యొక్క మార్పు అనేది మనం చూసినటువంటిది. ఈ గురువు మార్పు వల్ల ఈ గురువు అనుకూలంగా ఉన్నవాళ్ళు, అనుకూలంగా లేని వాళ్ళు అనేది కాకుండా ఒకటి మనం చేయాల్సింది ఏంటంటే, గురు గ్రహానికి మనం అంటే ఏదైనా ఒక గురు మంత్రాన్ని తీసుకొని ఈ మాసం అంతా కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, గురు మంత్రాన్ని తీసుకొని అంటే ఏ గురువుకు సంబంధించినటువంటి మీకు సంబంధించినటువంటి దక్షిణామూర్తి అవ్వచ్చు, దత్తాత్రేయుల వారు అవ్వచ్చు, లేదా మీకు సంబంధించిన స్వయం గురువులు అవ్వచ్చు, లేదు ఇలా ఏ గురువుకు సంబంధించిన స్తోత్రం ఉన్నా ఆ స్తోత్రాన్ని మనం పాటించడం, లేదు నవగ్రహాల్లో ఉన్నటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి శ్లోకం, ఇది నిత్య పారాయణంగా పెట్టుకున్నట్టయితే మనకు ఈ గోచారం వల్ల ఏదైనా చెడు జరిగేది ఉంటే మీకు గురువు ఆ చెడును జరగకుండా సర్వవేళలా కాపాడుతూ ఉంటాడు. ఇక రెండవది, లేదు గురువు అనుకూలంగా ఉన్నాడంటే జరిగే మార్పుల్లో, మంచి మార్పుల్లో ఇంకా మంచి జరుగుతుంది తప్ప మీకు ఎట్లాంటి నష్టం ఉండదు. కాబట్టి ఈ గురువుకు సంబంధించినటువంటి ఈ విషయాలు చేయడమే కాకుండా ఇంకా గురువు యొక్క అనుగ్రహం పొందాలి అంటే తప్పనిసరిగా మరొక మార్పు చేసుకోవాల్సింది, ఎవరైనా వృద్ధులు ఉన్నటువంటి వాళ్ళు, అంటే తండ్రి సమానులైనటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు, అంటే వృద్ధులకు సహాయం చేయడం, సహకరించడం అనేటువంటి విషయాలు ఉంటాయి కదా, ఇవి కూడా చాలా వరకు గురు గ్రహం యొక్క సంతృప్తిని, గురు గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వీలైనటువంటి అంశాలు. కాబట్టి ఆ రకంగా చేసుకుంటూ వెళుతూ ఇక మనం ఒక్కొక్క గ్రహంలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఉన్నాయి కాబట్టి వాటిని అనుసరించుతూనే వెళ్ళాలి. ఏదేమన్నా సరే రాహుకేతువుల మధ్యలో నలిగిపోతున్నటువంటి గ్రహాలన్నీ ఉన్నాయి. ఈ సమయంలో ఏది ఏమన్నా సరే వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కానీ, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి వరకు ఏదైనా స్తోత్రం, స్తుతి ఇలాంటివైనా చేసుకున్నట్టయితే చాలా వరకు మనం అనుకున్నటువంటి కష్టాలు ఏవీ లేకుండా నిబ్బరంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ పరమాత్ముడు తప్పకుండా అందరినీ కాపాడుతాడు. అందులో మనం నిత్యం ఇలాంటి చక్కటి పారాయణం కానీ లేదా ఆ సంబంధిత శ్లోకాలను కానీ చదువుకున్నట్టయితే ఒక సత్సంగత్యం వల్ల, ఆ దేవాలయం యొక్క పాజిటివ్ వైబ్స్ వల్ల తప్పకుండా మనకు మంచి జరుగుతుంది. మనం ఎప్పుడు ఏ మాసానికి ఆ మాసం చూసినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఆ మాసంలో మనకు అనుకూలించే విధంగా, అంటే గ్రహాల అనుకూలం ఎలా ఉన్నా కానీ మనకు ఆ మాసంలో వచ్చే కొన్ని పండగలు ఉంటాయి. ఆ పండగల యొక్క ఫలితాన్ని కూడా పొందేటువంటి అర్హత పొందాలి అంటే తప్పనిసరిగా దానికి సంబంధితమైనటువంటి పూజలు చేసుకోవడం వల్ల కూడా ఈ గ్రహాల యొక్క అననుకూలత ఏదైతే ఉందో దాన్ని మనం మాయ చేయొచ్చు. ఆ రకంగా కనుక మనం చూసినట్టయితే మనకి 16వ తారీఖు, జూలై 16వ తారీఖు మనకు జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆ జగన్నాథుడు అంతకు మించినటువంటి గురువు ఎవరు ఉంటారు మనకి? ఆ శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి తత్వాన్ని చదువుకోవడం, వినడం, లేదా ఆ జగన్నాథ యాత్ర జరుగుతున్నప్పుడు మనం చూడడం, లేకపోతే మన ఏరియాల్లో కూడా ఇవాళ రేపు చేస్తున్నటువంటి జగన్నాథ రథయాత్రలో పాల్గొనడం, ఏదో అక్కడ సంబంధించినటువంటి విషయాలను వినడం చేసినట్టయితే మనకు ఉత్తమమైనటువంటి స్థితి ఉంటుంది. అలాగే మరి 17వ తారీఖు వచ్చేసరికి మరుసటి రోజు నుండి కూడా దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. దక్షిణాయన కాలంలో మనం చేయాల్సినటువంటి పుణ్యక్రతువులు బోలెడని ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఈ మాసం అంతా అవలంబించినట్టయితే మన కష్టాలు తొలగుతాయి. ఇంకా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మనకు తెలిసినటువంటి విషయం, ఈ జూలై మాసంలో ఆషాఢం ప్రారంభం అవ్వగానే మొదటి బోనాల పండుగ వస్తుంది. బోనాల పండుగ ఎవరికి చేస్తాము అంటే ఆ పరాత్పరేశ్వరి అమలగన్న అమ్మకి చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ తల్లిని తెరవడం కూడా ముఖ్యము అనే విషయాన్ని మనం గ్రహిస్తే కనుక బాగుంటుంది. అలాగే ఈ నెలాఖరు చివరికి 25కి వచ్చేసరికి తొలి ఏకాదశి ఉంటుంది. తొలి ఏకాదశి వచ్చింది అనగానే ఆ సర్వజగన్నాథుడైనటువంటి రక్షకుడైనటువంటి ఎవరైతే ఈ మనకు తెలుసు త్రిమూర్తులలో ఎవరైనా సరే బ్రహ్మ సృష్టిస్తే మరి విష్ణువు ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉంటాడు. రక్షణ కార్యం చేసేటువంటి ఆ విష్ణుమూర్తిని ప్రార్థించేటువంటి సమయం మనకు తొలి ఏకాదశి. ఏకాదశులన్నీ కూడా విష్ణుమూర్తికి సంబంధించినప్పటికీ తొలి ఏకాదశి రోజు స్వామిని ప్రార్థించినట్టయితే మనకు ఏ రకమైన కష్టాలు ఈ ఒక్క నెలే కాదు, రాబోయే 6 నెలల వరకు కూడా మనం అన్నింటి నుండి హాయిగా ఉండగలిగేటువంటి గ్రహస్థితి మనకు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై శ్రీరామ్.